మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన వారెంట్ మీద వెళ్ళారు, అక్కడికి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా అక్కడ ప్రొడ్యూస్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇస్తేనే జైలుకి వెళ్ళింది. ఇందులో ఇల్లీగల్ ఎక్కడ ఉంది అసలు? బేసిక్ గా ఇందులో ఇల్లీగల్ అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు పోలీసు అధికారులను పెట్టాలనుకోండి, మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటి అందులో? అమ్మాయి పెట్టిన కేసు, అమ్మాయి ఆల్రెడీ పెట్టిందే తప్పు కేసు అని కదా. ఇంక ఇందులో అయితే గీతే ఓ దొంగ కేసు పెట్టాలి, ఏదన్నా మోసం చేశాడు ఈ కేసు. ఇప్పుడు అందుకని అడ్డం తిప్పారు సాక్షిని, దస్తగిరి టైపు కథ ఏదన్నా నడపడానికి చూస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా, అంటే ఇది హనీ ట్రాప్ గా చూడాలో లేదంటే నిజంగా ఈ పార్టీ ఈ తరహా, ఎందుకంటే అప్పుడు ఆయన ఏం పేరు పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే తర్వాత మాధవ్, అంబటి, అవంతి, ఇలాగ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మన కూడా విజయసాయి రెడ్డి గారి పేరు, లేదంటే దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడేమో ఈ కుక్కల విద్యాసాగర్, చివరికి ఆయన తీసుకొచ్చి సజ్జల దాకా లింక్ పెట్టడం, అంటే ఏదో ఒక ప్యాటర్న్ లో వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ ఈ తరహా పార్టీ అని ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం కనిపిస్తోందా స్పష్టంగా? మీకు వాళ్ళది ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్లానింగ్ లోనే ఉంటారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననం ఎక్కువ చేస్తారు, వ్యక్తి అవినీతి పరుడన్నో లేకపోతే సెక్సువల్ ఇదని ఇట్లా. ఎందుకు అంటే ఒరిజినల్ గా దాన్ని ఏమంటామంటే మనం విధానపరమైన నిర్ణయాలు